మాజీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కరువైంది అన్నది. ఏదో ఆయన మీద కుట్ర జరుగుతుంది. కుట్ర ఏంటి, ప్రాణహాని ఉందని చెప్పి డైరెక్ట్గా అమిత్ షా గారితో వైసీపీ మంత్రులు వెళ్ళి మాట్లాడిన నేపథ్యం. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని? ఇది చాలా పెద్ద సీరియస్ కామెంట్స్ కదా ఇవి. గారు, మీకు ప్యానల్లో ఉన్న ప్యానలిస్ట్కి, రాజకీయ నాయకులకి, నైట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర గారి నుంచి రాష్ట్ర ప్రజలకి హాని లేకపోతే మంచిదే కోరుకుంటున్నారు. చెప్పండి, నిజం, వాస్తవం ఇది. ఈ రోజు కూడా అధికారంలో మేమున్న కొన్ని సందర్భాల్లో కొన్ని స్థానాల్లో ఇప్పుడు కూడా వాళ్ళే ఆధిపత్య పోరుంది. మేము అధికారంలో ఉన్నా చెప్పుకుంటున్నాం, అదేమో వాదా. కొన్ని ఆధిపత్య పోరు కానివ్వండి, కొన్ని చోట్ల రౌడీజం కానీ, కొన్ని చోట్ల గొడవలు కానివ్వండి. ఇప్పటికి కూడా నిన్న కూడా తాజాగా చూడండి, తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటిపైకి రౌడీలు పంపించి, దుండగులు పంపించి ఆయనపై దాడి చేయించారు. అధికారం ఉంది కూడా. నిన్న లేటెస్ట్ తిరుపతిలో 24 గంటలు గడవలేదు. ఇంకా ఇలాంటి మీరు చేస్తున్నప్పుడు మీకు భద్రత కావాలంటే నేనేం చెప్పండి. సెంట్రల్కి వెళ్ళారు, ఏదో మరి ఒక కోడికత్తో మరొక గులకరాయ ప్రయత్నం చేస్తున్నారు. ఇది అర్థమైంది ప్రజలకి. ఈ కోడికత్తి గులకరాయ ప్రయత్నంలో భాగంగా ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఏ జనసేన మీదో, ఏ కూటమి మీదో, ఏ టీడీపీ మీదో వేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పితే మాకేది అనిపిస్తుంది. మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవసరం మాకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా 100 ఏళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మాకు ఫైట్ చేయాలి కదా. రేపు మాకు మళ్ళా ఎలక్షన్లు ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తీటేగా మాకు ఫైట్ చేయాలి. మాకు కావాలి కదా, పోటీ ఉండాలి కదా. ఆయన పోటీ లేకుండా చేస్తాం, ఎందుకు చేస్తాం? మేము భయపెట్టే అవసరం మాకేముంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. కాదా, మేము వాళ్ళ ఇప్పుడు వైసీపీ టూర్లో ఉండండి, లేకపోతే వైసీపీ ఏమైనా యాసిస్టులు చేస్తే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా సరే రౌడీలు గూండాలు ఉంటున్నారట, నిజమా? వాళ్ళ రౌడీలు వాళ్ళు గుండాలు ఉంటారు, మా రౌడీలు గుండాలు మాకెందుకు ఉంటారు సార్? రాష్ట్ర ప్రజలు తెలుసు కదా, గత ప్రభుత్వంలో కరెక్ట్ గా 2 నెలల క్రితము. అవునండి, అవును. అందుకే మొన్న పెనుమాక సందర్శించడానికి వెళ్ళినప్పుడు పాపం గుడ్లతో అటాక్ చేసింది మరి పాపం మేమే కదా. ఇది నిన్న మల్లాది విష్ణు గారి మీద అటాక్ చేసింది మేమే. మాకు మేమే చేసుకుని మేమే చెప్పుకుంటున్నాం. మాట్లాడుతా ఉన్నారు కదా. మీరు ఒకసారి మీ సెల్లో యూట్యూబ్ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు? ఘోరంగా వచ్చి ఇది చేస్తే క్లియర్ గా మీడియాలో కనపడుతున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా కవరేజ్ కార్యక్రమాలు చేస్తుంటే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు చాలా దూరం మాట్లాడతామమ్మా, సిగ్గు వస్తే చాలా దూరం మాట్లాడతాం. సరే సరే, ఓకే. వెంకటరెడ్డి గారికి మీకు కామెడీ సిగ్గు గురించి మాట్లాడతాం. పున్సిల్ గారు మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి. టైం వేస్ట్, సిగ్గు గురించి ఆర్గ్యుమెంట్ వల్ల టైం వేస్ట్. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను వాళ్ళు మాట్లాడనివ్వను, మీరు వెయిట్ చేయండి. పున్సిల్ గారు టైం వేస్ట్ అండి, టైం వేస్ట్. ఇంకా మాట్లాడారు కదా, ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు చాలా సేపటి బట్టి. మీరు ఆర్గ్యూ చేస్తే టైం వేస్ట్ తప్పించి ఎవరికి. సరే సరే, నేను వింటాను. ఓకే ఓకే, పుణ్యశీల గారు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఎవరిని మాట్లాడనివ్వను, వెయిట్ చేయండి. మీరే మాట్లాడదు కానీ ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీ ముగ్గురికి ఆయన చెప్పాలి కదా. అయిపోయిన తర్వాత యాజ్ ఏ అనలిస్ట్ కింద మీరే మాట్లాడేది కానీ మీకు కాస్త ఎక్కువ సమయం ఇస్తాను, వెయిట్ చేయండి ప్లీజ్. కిరణ్ మాట్లాడండి. వర్మ గారు ఒక విషయం చెప్పాలి. సిగ్గు గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే సిగ్గుకే సిగ్గేస్తుంది. ఇది వాస్తవం. చెప్పనా? అసలు మీరు మాట్లాడాలి. అసలు ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడాలి. నేను ఖచ్చితంగా మాట్లాడి నాకే ఒక్కడే హక్కు ఉంది. చెప్పనా? నా మీద కుట్ర చేసి సిగ్గు లేకుండా మీ వైసీపీ వాళ్ళు వినండి. సిగ్గు లేకుండా ఆడవాళ్ళని పెట్టి చిల్లర రాజకీయాలు చేసే చిల్లర పార్టీ మీది. మీ నాయకుడు మీ చిల్లర పార్టీ ఎవిడెన్స్ కావాలా? వస్తాయి. చిల్లర పార్టీ చిల్లర పనులు చేసి మళ్ళీ దొరికిపోయేది మీరే. అవునవును, మన భాషా విధానం